తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా ఇప్పుడు రేవ్ పార్టీలో హేమ గారు పేరు బయటకు వచ్చింది, శ్రీకాంత్ గారి పేరు హేమ గారి పేరు రాలి, కృష్ణవేణి పేరు బయటకు వచ్చింది. రైట్. అది కర్ణాటక పోలీసులకి హేమ గారు కృష్ణవేణి అని చెప్పారు అని చెప్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే హేమ గారు తన పర్సనల్ వీడియో కింద నేను హైదరాబాద్లో చిల్ అవుతున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారో దాన్ని బట్టి తినే హేమ అంటూ కూడా ధృవీకరించారంటూ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అది ఫేక్ వీడియో అంటారా? నిజంగానే హేమ గారు హైదరాబాద్లోనే ఉన్నారా, చిల్ అవుతున్నారా ఫామ్ హౌస్లో? హైదరాబాద్లో చిల్ అయితే ఆమె ప్రెస్ మీట్ పెట్టేదిగా, హైదరాబాద్లో చిల్ అయితే మొత్తం అందరితో కూర్చొని హంగామా చేసేదిగా, హైదరాబాద్లోనే ఉంటే మొత్తం టోటల్గా బేబాసం చేసేదిగా, శివబాలాజీ గారు చెయ్యే కొరికిసింది, పెద్ద అలా నరేష్ గారి మీద కంప్లైంట్లు ఎన్నో వెళ్ళాయి కదా. అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి రేవ్ పార్టీలు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ నాన్నలు సంపాదించవచ్చు, నువ్వు సంపాదించవచ్చు, అక్రమంగా సంపాదించి ఏమైనా సంపాదించవు. ఈ మనుషుల్ని ఇలా నువ్వు రేవ్ పార్టీల కింద తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో ఈవెంట్లోని నువ్వు మామూలుగా ఈవెంట్ కోసం సినిమా ఆర్టిస్ట్గా బుక్ చేశారా, లేకపోతే ఈవెంట్ ఈమె చేసిందా ఎవరికి తెలియదు. సినిమాలో ఈవెంట్లు ఏంటంటే బర్త్డేలకి ఈవెంట్లకు ఆర్టిస్టులు బుక్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా మీకు తెలియదు ఏం లేదు. సినిమాలో ఇప్పుడు మామూలుగా ఈవెంట్లు చేస్తున్నారు చిన్న సినిమాలకి, దానికి చీఫ్ గెస్ట్లుగా పిలుస్తూ డబ్బులు ఇస్తున్నారు, కేసినోళ్ళకి పిలుస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అమెరికా ప్రోగ్రాంలు పిలుస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, బయట ప్రోగ్రాంలు పిలుస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అలా ఆర్టిస్టులను బుక్ చేసుకుంటున్నారు. ఆర్టిస్టులను బుక్ చేసుకుంటారు. అలాగే ఏమైనా బుక్ చేశారా, లేకపోతే ఆమె మొత్తం టోటల్గా ఈవెంట్ అంతా నడిపిందా, ఆమెకు తెలిసే ఈ డ్రగ్స్ అన్నీ జరిగాయా, ఇవన్నీ ఏం జరిగాయి అనేది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కేక్ తిన్నోళ్ళు కొంతమంది ఉంటారు, బఫీ తిన్నోళ్ళు కొంతమంది ఉంటారు, మందు తాగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని ఎవరైతే బుక్కీలు ఉన్నారో దీన్ని బుక్ చేసిన వాళ్ళు ముందు పీడీ యాక్ట్ కింద ముందు లోన్ వేసేయాలి. పీడీ యాక్ట్ ముందు లోన్ వేసేయాలా? ఎందుకంటే ఇంతమందిని తీసుకొచ్చి ఆ అమ్మాయిలను అన్యాయం చేసి మీరు ఆ అమ్మాయిలకు తెలియకుండా ఆ అమ్మాయిలకు ఏదో పార్టీ అని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మీరు అక్కడ డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేసి ఆ డ్రగ్స్ నుంచి ఆ అమ్మాయిలకి వేరే విధంగా మీరు మొత్తం టోటల్ అనుభవించడాలు, గొడవలు చేయడాలు, ఇక అమ్మాయిని ఏ విధంగా వాడుకోవాలో మత్తులో ఉంటుండగా మీ ఇష్టం వచ్చిన చేసిన మీలాంటి వ్యక్తిని ఏ విధంగా శిక్ష విధించాలో కర్ణాటక పోలీసులు చెప్పాలా, తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పాలి. ఎందుకంటే కేసు విజయవాడలో క్యాండిడేటు, హైదరాబాద్లో స్టేయింగ్, అంటే 3 రాష్ట్రాలకు వస్తుంది కనుక నువ్వు క్రికెట్ బుక్కీలు అంటున్నారు, అన్ని అనాథరైజ్డ్ పనులే అంటున్నారు అక్కడ ఉన్న అందరూ. ఆ గోపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ ఓనర్ని ముందు పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలి. నేను ఎందుకు చెప్తానంటే ఎవరిని వదలటానికి వీటిలో కూడా పొలిటికల్ హ్యాండ్ ఉందనుకోండి, అంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదు. ఇంకా అంటే పేర్లు బయటకు వచ్చే కానీ ఎఫ్ఐఆర్లో ఎప్పటివరకు పేర్లు నమోదు చేయలేదు అన్న వార్త కూడా హల్చల్ చేస్తుంది. నో అంటే ఎఫ్ఐఆర్లో నమోదు అంటే ఎనీ అదర్స్ అంటారు. అంటే నామ్స్ ఎందుకు పెట్టారంటే వాళ్ళంతా మొత్తం వీడియోస్ అన్నీ తీసి ఆ వీడియోస్ చెక్ చేసుకుంటూ, నేమ్స్ చెక్ చేసుకుంటూ, వాళ్ళ ఆధార్ కార్డులు నేమ్స్ అన్నీ తీసుకుంటూ వీళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలాగొచ్చారు, అప్పుడు ఎనీ అదర్స్ అంటారు. ఒక 5 పేర్లు పెట్టి ఎనీ అదర్స్ అంటారు. అదర్స్ అంటే మొత్తం 1000 మందిని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఓకే, దాంట్లో ఎవరెవరు ఉన్న లింక్స్ ఏమున్నాయి దాన్ని చూస్తారు. ఎప్పుడు కూడా మొత్తం ఎఫ్ఐఆర్లో 100 మంది నేములు పెట్టరు, 200 మంది నేములు పెట్టరు. ఇస్ ద మెయిన్ పర్సన్స్ 5 మెంబర్స్ నేమ్స్ పెడతారు. 5 పర్సన్స్ 6 పర్సన్స్ ఏంటంటే వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, దాన్ని నడిపించేవాళ్ళు, దాన్ని మొత్తం టోటల్గా ఇక్కడ ఏదైతే రేవ్ పార్టీ ఉందో దీన్ని సృష్టించేవాళ్ళు, ఈ సృష్టించి డ్రగ్స్ అని తెచ్చిన వాళ్ళు. అందుకే వాళ్ళ మీద పీడీ యాక్టివేట్ లోన్ వేసామని చెప్పి. అండ్ వాసు గారి పేరుతో ఈ రేవ్ పార్టీ సెలబ్రేషన్స్ జరిగాయి అంటున్నారు. అండ్ కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు దీన్ని మీడియా ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తుంది. నటి హేమ గారు మన తెలుగు అమ్మాయి కాదు, ఒక మోడల్ కూడా, బట్ మన మీదే ఎక్కువ దీన్ని అత్యుత్సాహం చూపిస్తున్నారు అని మీరేమంటారు? ఇందాక చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి ఖాళీగా ఉన్నారు. మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటే పబ్లిసిటీ ఎక్కువ చూపించారు. హేమ గారికి అని ఫస్టే చెప్పాను. అంటే నేనేమంటున్నానంటే మన అమ్మాయి, మన తెలుగుని ఆడపడిచే మోడలే, మన ఆర్టిస్టే, తప్పు చేయొచ్చా? ఇలాంటి రేవ్ పార్టీలు డ్రగ్స్ పార్టీకి వెళ్ళొచ్చా? ఇలాంటి పార్టీలకు ఈవెంట్ అయినా బుక్ చేసుకోవచ్చా? రైట్, తప్పు కదా. మరి తప్పు చేసావు కదా, చేస్తే ఒప్పుకోవాలి కదా. మనం ఎంకరేజ్ చేయడం ఏంటి? ఎనలిస్టులకి ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే రేపు పిల్లలు కూడా నీ పిల్లలు రేపు అలాగ అవ్వచ్చు, ఇంకో పిల్లలు అవ్వచ్చు. నాట్ ఎంకరేజింగ్. ఇలాంటి డ్రగ్స్ని మాత్రం ఇట్టి పరిస్థితిలో దూరం చెయ్యండి. డ్రగ్స్కి మీరు సపోర్ట్ చేయొద్దు. మీ పిల్లలు కాదు రేపు మన దేశంలో ఉన్న పిల్లలు అందరూ కూడా పాడైపోతారు. ఈ డ్రగ్స్ అని మరమారికి ఎవరిని కూడా దగ్గరికి రానివ్వద్దు. అలాంటిది రేవ్ పార్టీలు మనం ఎంకరేజ్ చేయొద్దు. మీరు బర్త్డే పార్టీలు పెట్టుకోవచ్చు,
మందు పార్టీలు పెట్టచ్చు. ఇలాంటి డ్రగ్స్ అనేది అలౌ చేయకుండా మనం చేయగలగాలి. మనమే తప్పు చేస్తే 10 మందికి మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు రేవ్ పార్టీస్ అంటే ఏం జరుగుతుంది? సాయంత్రం నుంచి ఉదయం వరకు వీళ్ళు ఏం చేస్తారు అనేది కొంతమందికి డౌట్. తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఓగడం. ఇప్పుడు దాంట్లో ఒక బొంబాయిలో ఒక సామెత ఉంది. ఎవరంటే మొత్తం టోటల్ మత్తు ఎక్కిపోయిన తర్వాత ఎవరికి సంబంధాలు ఉండవంట. వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ వాళ్ళ తాలూకు వీళ్ళ తాలూకు ఉండదు, ఎవరితోనే ఎంజాయ్మెంట్ చేస్తారు. అదొక మొత్తం టోటల్ ఒక ఇది ఉంది. బొంబాయిలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి హై సొసైటీలో. అలాంటి ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇప్పుడు ఎవరు అనేది ఎవరు గుర్తుపడతారు? ఎవరెవరని గుర్తుపడతారు? అక్కడ సాగర్ ఇప్పుడు కార్యక్రమం మత్తులో ఉన్నాక ఏం జరుగుతుందో ఎవరో తెలుసు. ఇలాంటివి జరగడం మనం ఎంకరేజ్ చేయడం కరెక్టా? పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇలాంటివి ఎంకరేజ్ చేయడం కరెక్టా? కాదు కదా, చేయకూడదు కదా. అది అలాంటిది మనం చేయకూడదు, ఇండస్ట్రీ కూడా చేయదు, ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. ఎప్పుడు కూడా ఇలాంటి రేవ్ పార్టీస్ కి ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే ఇండస్ట్రీ పీపుల్ ఎందుకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తారు? బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు చాలా మంది. బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు ఎలా సార్ అని అంటున్నారు. మరి క్లీన్ చీట్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు పట్టుకుంటున్నారు మీరే, టీవీలో చూపిస్తుంది మీరే, మళ్ళీ వెంటనే క్లీన్ చీట్ అంటున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ డిప్రమేషన్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇంత పరుగు పోయింది కదా మాకు, అసలు ఇంత మమ్మల్ని రేపొద్దు చీ అనుకుంటున్నారు కదా అని మాత్రం ఆలోచించరు. అంటే వాళ్ళు తప్పు చేసినట్ట తీసుకెళ్ళి వాళ్ళని లైన్ కట్టించి ఇంటికి కట్ చేయించి మొత్తం టోటల్ ఇంజక్షన్ పొడిపించి వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ఈయన ఇప్పుడే అందిన వార్త, తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ కార్లో వస్తున్నాడు చూడండి, ఇదిగో బ్లాక్ కార్ వస్తుంది, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు చూడండి అని మీరు అన్ని వార్తలు వేసి ఆ గవర్నమెంట్ మళ్ళీ ఫస్ట్ అందరిని అరెస్ట్ చేసి ఎవరిని వదలం, మేము ఎదురే ప్రసక్తి లేదు, సినిమా వాళ్ళు అస్సలు వదలం అని చెప్తారు. పాత గవర్నమెంట్, నేను ఈ గవర్నమెంట్ చెప్పట్లేదు. అన్ని వెంటనే మళ్ళీ క్లీన్ చీట్ వస్తుంది. ఆ పోలీసులు పాపం వాళ్ళకి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంటే ఎన్కన్వెన్షన్ మీద గోడ గుద్దినట్టే ఉంటుంది. అయ్యప్ప సొసైటీలో ఒక గోడ బద్దలగొట్టినట్టు ఉంటుంది. 10 సంవత్సరాలకి ఆ రెండే బద్దలగొట్టారు. అంటే అయ్యప్ప సొసైటీ మొత్తం టోటల్గా అన్ని పర్మిషన్లతో ఓకే అయిపోయింది, ఎన్కన్వెన్షన్ సూపర్ అయిపోయింది. అంటే ఒకటి కొట్టి ఇంటిమేషన్ ఏంటంటే నా దగ్గరికి రా, నువ్వు ఒకటి కొట్టి నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గర రావట్లేదు కాబట్టి నేను డ్రగ్స్ కంపెనీ మీద లైన్ కట్టించాను, నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు క్లీన్ చీట్ ఇచ్చాను. బీజేపీ ఈ మధ్యన జంజం వేస్తే ఎవరైనా సరే ఈడీ అని ఓడీ అని ఏదైనా సరే వాళ్ళ దగ్గర జాయిన్ అవుతే సూపరు, జాయిన్ అవ్వకపోతే అందరూ దొంగలే. అజిత్ పవార్ గారికి హౌసింగ్ కుంభకోణంలో పెద్ద కేసు, ఆయన జాయిన్ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఇలాగే చాలామంది. కనుక ఏది ఏముండదు, నువ్వు ఏదైనా చెయ్యి, కాశీలో స్నానం చేయి, బీజేపీ కండువ వేసుకో, నువ్వు ఎన్ని చేసినా పాపాలన్నీ పోతాయి. జై శ్రీరామ్. అంతే కదా. అంటే తప్పులు ఎందుకు ఎలాగపోతాయి? చట్టం కేసులు ఎందుకు ఆగిపోతున్నాయి? ఇప్పుడు చాలామంది నేను ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, జాయిన్ అవ్వకముందు ఒకటి, జాయిన్ అయిన తర్వాత ఒకటి. ఇస్ ద రైట్? ఇదే పరిస్థితులు వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలకు కూడా మనం ఎంట్రీ ఫీజులే లక్షల్లో చూస్తున్నాము అంటున్నారు, రైట్? అంటే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? కిక్ ఉన్నవాడికి డబ్బులు అప్పైనా తీసుకొచ్చేస్తాడు. ఆ కిక్ కావాలి వాడికి, ఓకే, ఆ కిక్ కావాలి అమ్మాయికి. ఆ కిక్ కోసమే అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయిన బాడీ ఇంక రావదు. ఇంజెక్షన్స్ అంటాం, మొత్తం ఇంజెక్షన్స్ అంటే మనం అలవాటు పడిపోతారు అంటే అలాగైపోయింది పరిస్థితి. అలాంటి డ్రగ్ బానిస అయిపోతారు. ఆ బానిస అయిపోతే లక్షలేదు, మీరు 10 లక్షలు కాదు, అదే ఫస్ట్ ఫ్రీ అంటారు, తర్వాత యావరేజ్ అంటారు, తర్వాత బానిస అయిపోతారు, వాళ్ళు ఎంతైనా ఇచ్చుకుంటారు. ఇదంతా ఇది ఈ రేవ్ పార్టీలో ఈజ్ అ గేమ్. ఓకే, జోజమాట్లో ఫస్ట్ రండి అందరికీ మీకు మొత్తం ఫ్రీ, మీకు మొత్తం టోటల్గా ఇదిగో మీకు $500 ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని ఇస్తారు. మనం చూస్తుంటాం ఆన్లైన్లో. అయిపోయిన వెంటనే రెండోసారి అయిపోతే మూడోసారి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్ ఇవ్వాల్సిన అవసరం మనమే వెళ్ళి పోగొడతాం.